వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కన్నకట్ల. చూడండి, చిన్న టూర్ ప్లాన్ చేసాము. ఇదండి, ఒక 3 days హాలిడేస్ వచ్చాయి. మా హీరో వీడి కోసమని వెహికల్ తీసుకున్నాం. మా కార్లో అయితే కన్వీనియంట్ ఉండదు మా అందరికని. ఫస్ట్ భద్రాచలం ప్లాన్ చేసామండి. ఇప్పుడు భద్రాచలంకి బయలుదేరాం. మేము 6 o'clock ప్లాన్ చేసుకుంటే 7:30కి స్టార్ట్ అయ్యాము. 7:30కి స్టార్ట్ అయ్యాము. కాకపోతే బడ్జెట్ ఫ్రెండ్లీ వెళ్ళాలన్నట్టుగా కొంచెం వంట చేసుకొని, ఆల్రెడీ వెహికల్కే బోలే డబ్బులు అవుతాయి కదా, అందుకని కొంచెం వీలైనంత వరకు మనం చేసుకొని తీసుకెళ్దామని లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ప్రిపేర్ చేసుకొని బయలుదేరాం అన్నమాట. మీకు కంటిన్యూస్ అప్డేట్స్ ఇస్తాము. మా టూర్ ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఏంటి, ఏమేమి కవర్ చేస్తాము. యాక్చువల్గా ఫస్ట్ భద్రాచలం అనుకుంటున్నాము. భద్రాచలంలో ఈ రోజంతా ఉంటాము. ఈ నైట్ స్టే భద్రాచలం. తర్వాత నెక్స్ట్ మారేడుమిల్లి అనుకుంటున్నాము. అక్కడ నుండి ఏమేమి కవర్ చేయగలుగుతాము, ట్రెక్సీని ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళగలుగుతామో అంతవరకే వెళ్తాము. ఎందుకంటే దానికి ఫిట్స్ వస్తున్నాయి కాబట్టి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం, కానీ ట్రెక్సీని ప్రాబబ్లీ వాటర్లోకి తీసుకెళ్ళకూడదు అన్నారు డాక్టరు. సో ఈ నేచర్ ఎంజాయ్ చేస్తాడు అని ఎలా నవ్వుతున్నారు చూడండి. పొద్దున్న నుండి దానికి టెన్షన్, దాన్ని వదిలేసి వెళ్ళిపోతామని. ఏంటి సూట్ కేసులు సర్దేస్తున్నారు, కళ్ళల్లో నీళ్ళు తెచ్చేసుకొని అసలు టెన్షన్ అయిపోతున్నాం. ఇదా అదా, దానికి ఒక కంప్లీట్ సీట్ కావాలన్నట్టుగా ఇంకా ఈ వెహికల్ తీసుకున్నాం అనమాట. అందరికీ కంఫర్ట్ ఉంటుంది. లాంగ్ జర్నీ కదా, ముడుచుకొని. మా కార్లో అయితే కొద్దిగా కంజెస్టెడ్, ట్రెక్సీ గాడు కూర్చోలేడు, తెచ్చుకుడు ప్లేస్ సరిపోదు. అందుకని అట్లా ప్లాన్ చేసాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఎక్కడ చూస్తున్నామ్మా వీడు. ఇదండి, ఆశుబాబు ముందు కూర్చున్నాడు, తెచ్చిబాబు మధ్యలో కూర్చున్నాడు, మా సిస్టర్స్ వెనకాల కూర్చున్నారు. ఎక్కడ అక్కడ అన్నీ ప్రిపేర్డ్గా వెళ్తున్నాం ఈసారి. చూడాలి సక్సెస్ఫుల్గా. ట్యాక్సీకి నేచర్ చూపించాలనే ఒకటే ఒక రీజన్తో అట్లాగే 3 days హాలిడేస్ కలిసి వచ్చాయండి. సాటర్డే ధైర్యం చేసి సెలవు పెట్టేశాను. సో సండే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉంటాం. సాటర్డే వరకా, సండే వరకా, ఫ్రైడే వరకా అనేది అక్కడికి వెళ్ళినాక మూడ్ని బట్టి, ట్రెక్సీని బట్టి అన్నీ అనమాట. క్లైమేట్ని బట్టి అన్నీ. బంగాకొండ చూచేచ్చాడు. ఇది అనమాట అండి. నేను మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఆగుతాము, ఏంటి, ఏం తింటాము అన్నీ పెడతానండి అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్.